హాయ్ అండి. వంకాయ పచ్చికారంతో పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. నేను ఇక్కడ 4-5 వంకాయలు, 3 టమాటాలు, చింతపండు, వెల్లుల్లి రేకులు తీసుకున్నానండి. ముందుగా గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పల్లీలు వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, ఎల్లిగడ్డలు వేసుకొని ధనియాలు, జీలకర్ర, ఆవాలు వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకొని మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇక్కడ చేసేది పచ్చడి అండి. ఇది రాగి ముద్ద, రాగి సంగటి, అన్నంలోకి అయితే ఇది ఒక్కటే ఉంటే సరిపోతుందండి. గిన్నెడు అన్నం మొత్తం ఈ ఒక పచ్చడితోనే తినేయచ్చండి, అంత బాగుంటుంది. నేను కూడా కొద్దిగానే ట్రై చేశానండి, బాగుంది, నాకు నచ్చింది, అందుకే ట్రై చేసి మీకు చెప్తున్నానండి. నేను కూడా శ్రావణి కిచెన్ ఛానల్లో చూశానండి ఆమె చేస్తే. ఆమె ఎండుమిర్చితో చేశారండి. దాన్ని కొంచెం నేను మోడిఫై చేసి ఇట్లా నా స్టైల్లో పచ్చికారంతో చేస్తున్నానండి. ఎందుకంటే మా ఇంట్లో ఎక్కువ పచ్చికారమే తింటారండి, ఎండుకారం తినరండి. దానికోసం ఇవి వేయించుకున్న అన్నట్లో ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత పక్కనేమో వంకాయలు వేగుతున్నాయండి. ఇక్కడ నేను తెల్ల వంకాయలు తీసుకున్నానండి. మీరు ఏ వంకాయలైనా తీసుకోవచ్చు, ఏవి తీసుకున్నా పర్వాలేదండి. ఇక్కడ 3 టమాటాలు కట్ చేసుకొని కొంచెం టమాటాల పైన ఉన్న పీల్ అదే పొట్టు అనేది కొంచెం సెపరేట్ అయితే చాలండి, తీసేసి మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు ఫస్ట్ మిక్సీ పట్టుకున్న దాంట్లో వంకాయలు, టమాటాలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఇది బరకగా పట్టుకోవాలండి, అలా అయితేనే రోట్లో రుబ్బుకుంటే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుందండి. మళ్ళీ అదే దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకొని జీలకర్ర, ఇక్కడ ఆవాలు ఏమి వేయట్లేదండి, జీలకర్ర ఒకటి వేస్తున్నాను, ఎండుమిర్చి. ఇక్కడ పచ్చికారంతో చేసాం కాబట్టి పసుపు వేస్తున్నానండి. మీరు ఎండుకారంతో చేస్తున్నట్టయితే వేసుకోకపోయినా కూడా పర్వాలేదు, కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి పసుపు వేస్తున్నానండి. మనం మిక్సీ పట్టుకున్నది తాలింపు వేసేసుకుంటే ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పచ్చడి రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.